అందరికీ జయబడినాడు రఘుమతి చిక్రమల్లి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర సృష్టించింది. ఈరోజు కూటమి అంటే చరిత్ర సృష్టించారు ప్రజనాడు ఎవరో పట్టుకోలేదు. కానీ గత ప్రభుత్వం చేసిన అరాచకాలు, అదేవిధంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వైసీపీ ఓడిపోవడానికి పాత్రదారులేనని చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆగడాలు అంతే ఇంత కాదు. ప్రత్యేకంగా దళితులనే టార్గెట్ చేసి గుండు కొట్టించడాలు, డోర్ డెలివరీ చేయడాలు, మీ ఇష్టం వచ్చిన అరాచకాలు చేశారు. రాక్షస పరిపాలన చేశారన్న విషయం ప్రజలందరూ గుర్తించారు. కానీ మీకు తెలియలేదు. ప్రజల అమాయకులు కాదు. ప్రజానాడి ఎవ్వరూ పట్టుకోలేరు. ఈరోజు ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. మీ అహంకారాన్ని తిప్పి కొట్టారు. అర్థమైందా? ఇంక మళ్ళీ లెగలేరు. ఇంక మీరు ప్రజలు తెలుసుకున్నారు. మీ ఒకసారి అవకాశం ఇచ్చారు. తండ్రి పోయినాడు కదా సర్లే అని ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. అవకాశాన్ని మీరు వినియోగించకుండా దుర్వినియోగం చేసుకున్నారు. అర్థమైందా? అదేవిధంగా ఇప్పుడు కూటమిలో గెలిచినటువంటి నాయకులందరికీ కూడా నేను ఈ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు కూడా కక్షలకు పోకుండా శాంతియుతంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయండి. ఎందుకంటే ప్రజలు మొన్న 2019లో తిప్పి కొట్టారు. మళ్ళీ తిప్పి కొడుదురు. కానీ ఎందుకో మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు. ఏదో పెద్ద ఆయన ఏదో ఈసారి అయినా చేస్తారు కదా, లాస్ట్ ఇంకా ఆయనకి ఎక్స్పైర్డ్ అయిపోయింది. ఇంకా ఏజ్ బార్ అయిపోతుంది. ఈసారి అయినా సరే ఏదో ఒకటి ప్రజలకు చేస్తారని ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వినియోగించుకోవాలి. ఇదివరకట్లాగే మీరు దుష్ట పాలన చేయకుండా ఈ 5 సంవత్సరాలైనా ప్రజలకు అనుకూలంగా ప్రజా సంక్షేమం కోసం ప్రజలు కోరుకున్న పరిపాలనను అందించడం మీ బాధ్యత. లేకపోతే నెక్స్ట్ ఇంక మీకు లైఫ్ ఉండదు. ఇంకా ప్రజలు అంటే ఏంటనుకుంటున్నారు? ప్రజల నాడి అంటే ఏంటనేది ఇప్పటిదాకా ఎవడో పట్టుకోలేదు. ఇప్పటి నుంచి అయినా కానీ ప్రజలను ప్రేమించండి. ప్రజా సంక్షేమం కోసం పనిచేయండి. ప్రజాభివృద్ధి కార్యక్రమాలు చేయండి. ప్రజా వ్యతిరేక చర్యలకి మీరు పాల్పడద్దు. అదేవిధంగా ఇప్పుడు ఓడిపోయినటువంటి పార్టీలో కార్యకర్తలను అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, మాజీ ప్రజాప్రతినిధులను అందరినీ కూడా మీరు ద్వేషించొద్దు. వాళ్ళని టార్గెట్ చేయొద్దు. దయచేసి వాళ్ళతో కూడా స్నేహపూర్వకంగా ఉండాలని నేను ఈ మీడియా ద్వారా కొత్త ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కక్షలు తీర్చుకునే ప్రజాస్వామ్యం కాదు మనది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవడు కూడా కక్షలు తీర్చుకోవద్దు. ప్రజలు మంచి తీర్పునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మంచి తీర్పునిచ్చారు. ఏ విధంగా అయితే ప్రజలు నమ్మి మీకు మంచి తీర్పు ఇచ్చారో వాళ్ళ నమ్మకాలని నిలబెట్టండి. ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తే కనుక ఇంక ప్రజలు నమ్మరు. ఒకసారి మీరు వద్దని రిజెక్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు కావాలనే ఒక ఛాన్స్ ఇచ్చారంటే అర్థం చేసుకోండి, ప్రజలు నమ్మరు. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజల మన్ననలు పొందండి. అంతేగాని గత ప్రభుత్వంలో మనకి యాంటీ తిరిగిన వాళ్ళందరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు మాత్రం చేయొద్దు. అర్థమైందా? దయచేసి గుర్తుపెట్టుకోండి. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న కూటమికి ఈ మీడియా ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రఘుకుమార్ చిక్రమల్లి, ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోరుకునే మీ రవికుమార్. జై భీమ్.